హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ గులాబ్ జామున్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి. చాలా బాగుంటుంది. చూసారా ఎంత జ్యూసీగా వచ్చాయో. గులాబ్ జామున్ పర్ఫెక్ట్ రావాలంటే ఈ టిప్స్ పాటించారంటే ఎంతో పర్ఫెక్ట్ అయిన గులాబ్ జామున్ మీ సొంతం. గులాబ్ జామున్లు పర్ఫెక్ట్ రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ టేస్టీ గులాబ్ జామ్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఒక ప్లేట్ని తీసుకొని అందులో నేను ఇక్కడ గులాబ్ జామున్ మిక్స్ని యూజ్ చేస్తున్నాను. ఒక ప్యాకెట్లో ఉన్న పౌడర్ మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత 2 పీసుల కలాకండ వేసుకోవాలి. కలాకండ వేసుకోవడం ద్వారా గులాబ్ జాములు చాలా సాఫ్ట్గా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. గులాబ్ జామ్ పౌడర్లో ఈ కలాకండని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొన్ని పాలను యాడ్ చేసుకుంటూ చాలా సాఫ్ట్గా రెడీ చేసుకోవాలి. పాలు పోసి కలుపుకోవడం ద్వారా ఈ గులాబ్ జాములు మరింత సాఫ్ట్గా వస్తాయి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. నాకు ఇక్కడ 1/2 గ్లాస్ పాలు పట్టినవి. ఆ తర్వాత అందులో 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి వేసుకోవడం ద్వారా మనకి చేతికి అత్తుకోకుండా వస్తాయి. ఎంత ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే గులాబ్ జాములు చాలా సాఫ్ట్గా వస్తాయి. మనం ఎంత వీలైతే అంత సాఫ్ట్గా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. దాన్ని అలా కలుపుకున్న తర్వాత దానిపై ఒక బౌల్ నుంచి పిండిని సెట్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులో కొంచెం కుంకుమ పువ్వును వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఈ కుంకుమ పువ్వు అనేది వాటర్లో కరిగిపోవాలి. స్టవ్ పై ఒక బాండి నుంచి అందులో 1 కప్పు చక్కెర వేసుకొని 1 కప్పు చక్కెరకి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. చక్కెర కరిగిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో యాలకుల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి చక్కెర కరిగి కొంచెం దగ్గర పడిన తర్వాత ముందుగా కలుపుకున్న కుంకుమ పువ్వు మిక్స్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కుంకుమ పువ్వు వేసుకోవడం ద్వారా గులాబ్ జాములు మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి. చూడండి పిండి చక్కగా సెట్ అయిపోయింది. దాన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం చేతి వేళ్ళతో కొంచెం పిండిని తీసుకొని 2 చేతులతో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం సిలిండర్ షేప్లో రెడీ చేసుకోవాలి. చూడండి మనకి ఇక్కడ పాకం అవసరం లేదు. మనకి ఈ చక్కెర సిరప్ అనేది కొంచెం చిక్కపడితే సరిపోతుంది. కలుపుకొని చూద్దాము. చేతి వెళ్ళక అత్తుక్కుంటే చాలండి. ఆ తర్వాత 1/2 నిమ్మకాయని గింజలు లేకుండా దాని జ్యూస్ని అందులో వేసుకోవాలి. దీని జ్యూస్ వేసుకోవడం ద్వారా మనకి పాకం అనేది గట్టి పడకుండా ఉంటుంది. అంత పిండిని కూడా సిలిండర్ షేప్లో రెడీ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం రెడీ చేసుకున్న గులాబ్ జామున్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదండి. ఒక సైడు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని మనం రెడీ చేసుకున్న చక్కెర సిరప్లో వేసుకోవాలి. అలా ఒక 5-10 నిమిషాలు అలాగే ఉంచి ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. టేస్టీ గులాబ్ జామున్ మీ అందరి కోసం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా జ్యూసీగా. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. కుంకుమ పువ్వు వేసుకోవడం ద్వారా మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. కుంకుమ పువ్వు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేసుకోండి. అన్నిటిని కూడా అలా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. టేస్టీ గులాబ్ జామున్ రెడీ. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.